తెలంగాణ రాష్ట్రం నుండి ములుగు ప్రాంతం నుండి ఏదైతే మావోలపై హిడ్మాను టార్గెట్ చేసుకుంటూ ఎన్కౌంటర్ పేర్లతో నక్సలైట్ల ఏరివేతను ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నక్సలైట్ల పైన దాడులను ఏదైతే కర్రకట్ట పైన గుట్టల పైన మావోలు ఉన్నారు వారిని అంతమొందించాలని 5 రాష్ట్రాల నుండి కేంద్ర బలగాలను పంపి నక్సలైట్ల యొక్క అంతమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్న అమిత్ షా అయితేనేమి, మోడీ అయితేనేమి మీ యొక్క వికృత చేష్టలను మానుకోవాలి. నక్సలైట్లు వాళ్ళు టెర్రరిస్టులు కాదు. ఇక్కడ యొక్క దోపిడీని ఎందుకట కొన్ని సంవత్సరాల నుండి బీదలపైన దాడులను అరికట్టేందుకే ఈ నక్సలిజం ఏర్పడింది. అడవులలో జీవించే వారికి రక్షణగా ఆ నక్సలిజం అనేది వారిని కాపాడుకుంటూ వచ్చింది. ఈరోజు మనకు అడవులు మిగిలాయంటే ఆ యొక్క నక్సలిజమే. వారిలో ఉన్న ఒక పట్టుదల, ఒక సేవాభావం, ఒక ఐక్యతనే ఈరోజు ఈ యొక్క ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చిందని చెప్తా ఉన్నాం. కానీ ఆ గుట్టల పైకి వెళ్ళి ఆ ప్రాణాలను తీస్తారంటే ఎందుకో మానవులుగా మా హృదయాలు చలించిపోతూ ఉన్నాయి. దయచేసి 2 చేతులు జోడించి కేంద్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నాము. చాలా సంఘాలు కూడా మీకు చర్చలు చెప్తూ ఉన్నారు. ఆ యొక్క దాడులను వెనక్కి తీసుకోండి, ఆ బలగాలను వెనక్కి రప్పించండి. వాళ్ళు కూడా మన వాళ్ళే కదా, ఈ భారతదేశంలోని జనాలే కదా, వాళ్ళు వేరే ఉగ్రవాదులు కాదు కదా, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. వారిని చంపడం అంటే చాలా బాధగా అనిపిస్తూ ఉన్నది. దయచేసి కేంద్ర బలగాలను, వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి పేన పోలీసు బృందాలను వెనక్కి మీరు పిలుచుకోవాలి. అదేవిధంగా మోడీ అమిత్ షాలకు బుద్ధి చెప్పులాగున ప్రజలు సమయం చూసి వారికి బుద్ధి చెప్తారు. కానీ ప్రభుత్వం మీద ఉంది కదా అని చెప్పేసి మీరు అమాయకుల ప్రాణాలు తీయకండి. అందులో ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఇద్దరు కాల్పులు జరుపుకున్నప్పుడు అమాయకమైన పోలీసుల యొక్క ప్రాణాలు పోతాయి. ఆ ప్రాణాలకు యొక్క త్యాగఫలం ఎవరిస్తారు? ఆ కుటుంబాలు. ఇప్పుడు ఒకవేళ కాల్పుల్లో పోలీసులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఎవరు తోడుగా ఉంటారని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి. వెంటనే బలగాలను వెనుకకి రప్పించుకోండి. ఆ ప్రాణాలు పోయినా ఈ ప్రాణాలు పోయినా మన యొక్క సోదరులు వాళ్ళు అంతా కలిపి ఉంటారు. కాబట్టి దయచేసి ఎలాంటి ఆటంకాలు జరిగిన కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత. వెంటనే బలగాలను వెనుకకు రప్పించాలి. వివిధ గ్రామాలలో చైతన్యం రావాలి. మండలాలలో, జిల్లాలలో చైతన్యం వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఈరోజు ఏదైతే ఎన్కౌంటర్ల యొక్క పేర్లతోటి వాళ్ళు చేస్తూ ఉన్నారో వాటిని ఖండించాలి. అందరూ, అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించి బలగాలను వెనుకకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుమన్.